యెషయా గారి గ్రంథం 53వ అధ్యాయం 6 నుండి 10 వచనాల దాకా ఇలాగూ వ్రాయబడి ఉన్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పి పోతిమి. మనలో ప్రతివాడును తనకిష్టమైన పోవకు వెలిగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు ఎరువలేదు. వధకు చేయబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు ఎరువలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా చెనుల అతిక్రమమును బట్టి హొత్తబడెను గదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరిమి వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అయినప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమియూ చేయలేదు. అతని నోట ఏ కపటమును లేదు. అతని అలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. ఇంతటితో ఈ పాఠ్యభాగం 43 వరకు ఈ విధంగా రాయబడి ఉన్నది. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారు? వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. ప్రజలు నిలువబడి చూచుచుండిరి. అధికారులను, వీడు ఇతరులను రక్షించెను. వీడు దేవుడు ఏర్పరచుకొనిన క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకొనమని అపహసించిరి. అంతటా సైనికులు ఆయన యుద్ధకు వచ్చి ఆయనకు చిరకలిచ్చి, నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకొనమని ఆయనను అపహసించిరి. ఇతడు యూదుల రాజని పై విలాసము కూడా ఆయనకు పైగా వ్రాయబడెను. వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షింపమని చెప్పాను. అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నీవు ఇదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో నుందువని నిత్యముగా నేను నీతో చెప్పుచున్నాను. నేను స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా దేవ. ఆకాశముని సింహాసము, భూమిని పాదపీఠము కింద చేసి ఉన్న నా సర్వ సృష్టికర్త, నీ బంగారు పాదాలకు వెళ్ళలేని స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవ. ఇప్పటిదాకా పాటల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారని భావిస్తున్నాం ప్రభా. మా మధ్య మీరు ఉన్నారని మేము నమ్ముచున్నాం నా ప్రభా. నైనా మొదటి మాట ద్వారా నాయన క్షమించి భావం మాకు నేర్పి ఉన్నారు దేవానికే వందనములు, స్తోత్రాలు. అదేవిధంగా రెండో మాట ద్వారా రక్షణ చిత్తము గురించి మాకు తెలియజేసి ఉన్నారు నా దేవ. నాయన రెండో మాటలు మాట్లాడుచున్న బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవ. ఆ బిడ్డ నోటిని మీరు బోరగా వాడుకోండి దేవా. నాయన నీ వాక్యంలో ఉన్న మర్మాలను మాకు తెలియజేయుటకు ఆ బిడ్డకు సహాయం దయచేయమని రక్షక నీకే స్తుతులు. మేము విని దాన్ని గ్రహించి మా మనసులో భద్రం చేసుకోవడానికి నీ సహాయం మాకు దయచేయం దేవ. కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి దేవ. ఈ చిన్ని ప్రార్థన పరలోక సన్నిధిలో చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయంగా వేడుకొని బ్రతిమలాడుచున్నాను నా తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, ట్రెషరర్ గారికి, సంఘానికి, సంఘ సభ్యులకి వందనాలు. ఇప్పుడు మనం రెండో మాటను ధ్యానించుకుందాం. రెండో మాట, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంది. ఇది కూడా సిలువలో పలికిన 7 మాటల్లో అత్యంత ప్రాముఖ్యమైన మాటగా మనం చూస్తున్నాం. ఈ సిలువలో దేవునితో పాటు 2 దొంగలు కూడా ఆయనతో సిలువ వేయబడ్డారు. వాళ్ళ పేర్లు అయితే బైబిల్ గ్రంథంలో రాయలేదు, కానీ
అకార్డింగ్ టు హిస్టరీ, చరిత్ర ప్రకారంగా వాళ్ళ పేర్లు గెస్టస్, డిస్మస్ అనే ఇద్దరు దొంగలు ఆయనతో పాటు కూడా సిలువ వేయబడ్డారు. అయితే ఈ సిలువ శిక్ష అనేది కేవలం యేసుక్రీస్తు ప్రభుల వారికి మాత్రమే కొరకే ఏర్పాటు చేయబడింది కాదు. రోమా ప్రభుత్వ ప్రకారం, మనకి ఇండియా పీనల్ కోడ్ ప్రకారం మనకి ఉరిశిక్ష ఎలాగో అలాగే రోమా ప్రభుత్వం ప్రకారం సిలువ శిక్ష అన్నమాట. వాళ్ళకి అన్ని దేశాల్లో కన్నా, అన్ని ఖండాల్లో కన్నా అత్యంత ఘోరమైన శిక్షగా ఈ సిలువ శిక్షని చరిత్రకారులు అభివర్ణించారు. ఎందుకంటే మనకి ఉరిశిక్ష అయితే మనకి ఒక సెకండ్లో ప్రాణం పోతుంది, లేదా కత్తితో పొడిచిన కొంచెం సేపటికి ప్రాణం పోతుంది. కానీ సిలువలో వేలాడుతూ చనిపోవడం అంటే చాలా కష్టతరమైన విషయం. ఎందుకంటే 9 నుంచి 3 వరకు నాగలి వలె దున్నబడిన ఆ శరీరముతో, తలకు ముళ్ళ కిరీటంతో, పక్కలో బొళ్ళెముతో, అండ్ ఆ ఎండలో ఆ గాయాలకి చాలా మంట వస్తుంది. సో ఆఖరి రక్త బొట్టు వరకు కారే వరకు వాళ్ళని చంపేయరు. ఆ రక్తం అంతా దిగిపోవాలి, అప్పుడు వాళ్ళు చనిపోవాలన్నమాట. అంత కఠినాతి కఠినంగా రోమా ప్రభుత్వం ఈ సిలువ శిక్ష అనేది ఏర్పాటు చేసింది. అయితే దేవుడు ఎందుకు ఇలా ఇద్దరు దొంగల మధ్య సిలువ వేయబడాల్సి వచ్చింది? యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడికి వెళ్ళినా, ఏమి చేసినా అదంతా లేఖనాల నెరవేర్పు కొరకే అని మనం చూస్తున్నాం. ఆయన సెలవిస్తున్నారు, నేను లేఖనములను కానీ ప్రవక్తల వచనములను కానీ కొట్టివేయటకు రాలేదు, అంతా నెరవేర్చడానికి వచ్చాను అని. దేవుని వాక్యము, లేఖనము నెరవేరుట కొరకే ఆయన ఏ దొంగ కాదు. వీరిద్దరూ ఎలాంటి వారంటే బందిపోడు దొంగలు. బందిపోడు దొంగలు అంటే ఎవరండి? కాపు కాచి మనం మార్గం గుండా వెళ్తున్నప్పుడు మన దగ్గరున్న నగలు, సొమ్ము మొత్తం తీసుకొని పారిపోతారు. ఒకవేళ మనం ప్రతిఘటిస్తే మనల్ని చంపేయడానికి కూడా వెనుకాడరు. అంత ఘోరాతి ఘోరమైన వ్యక్తుల మధ్య దేవుడు ఎందుకు వేలాడదీయాల్సింది? వారికి ఒక దయ కానీ, జాలి కానీ, కరుణ కానీ ఇలాంటివి అసలు ఏమీ ఉండవు. అందుకే వాళ్ళు చంపేయడానికి కూడా రెడీగా ఉంటారు. కానీ ఇలాంటి క్రూరమైన వ్యక్తుల మధ్య యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో జాలి, ప్రేమ, దయ కలిగిన వ్యక్తి ఎందుకు ఈ విధంగా వేలాడదీయబడారంటే మనం చూద్దాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదువుదాం. అలాగే ఇంకొకరు మార్కు సువార్త 15వ అధ్యాయం 27, 28 వచనాలు ఒకసారి చదువుదాం. కావున చదవండి. ఇక్కడ మనం చూసినట్లయితే అతిక్రమము చేయువారిలో ఎంచబడినవాడాయను. ఆయన ఏ విధమైనటువంటి, అదేవిధంగా మార్కు సువార్త 15వ అధ్యాయం 27, 28 వచనాలు ఒకసారి చూద్దాం. చాలండి. సో 27, 28 అండి నేను చెప్పింది. సో లేఖనము మార్కు సువార్త 15వ అధ్యాయం 27, 28 వచనాలు కూడా ఓకే చాలండి. లేఖనము ఇక్కడ కూడా మనం చూసినట్లయితే లేఖనము నెరవేరుట కొరకు అక్రమము చేయవారిలో ఆయన అక్రమమే ఏమీ చేయలేదు. ఏమీ చేయకపోయినప్పటికీ ఈ లేఖనము నెరవేర్పు కొరకు మాత్రమే ఆయన అక్రమం చేసిన వారిలో ఒకరుగా ఎంచబడి ఆ ఇద్దరు దొంగల మధ్య ఆయన వేలాడబడి ఉన్నాడు. అయితే ఆయన అన్యాయపు తీర్పు కూడా పొందాడు. ఇక్కడ మన యెషయా 53 వచనంలో చూసినట్లయితే అతనికి అన్యాయపు తీర్పు కూడా ఉంది అని చెప్పారు. ఏ విధంగా అన్యాయపు తీర్పు అంటే, మనకి ఒక నేరస్తుల్ని మనము న్యాయవాది విచారించేటప్పుడు సుప్రీంకోర్టు నుండి హైకోర్టుకు వెళ్ళాలన్నా, ఇంకో కోర్టుకి మార్చాలంటే కొంత గడువు ఇస్తారు, కస్టడీ టైం అని చెప్పి. ఒక 2 నెలలు కానీ 3 నెలలు కానీ వారి ఇష్టం, ఆ కేసు స్టడీ చేసేదాకా ఎంతైనా ఇస్తారు. కానీ దేవుడు వెంటనే హేరోదు దగ్గర, అన్న ప్రధాన యాజకులైన అన్న దగ్గర, కయప యుద్ధ పీలాతు దగ్గరికి వెంటనే తీసుకెళ్లారు. ఇంత అన్యాయమైన తీర్పు అయితే ఎవరికి తీర్చి ఉండరు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కోసం ఇటువంటి అన్యాయపు తీర్పును, ఆయన చేయని నేరానికి, ఆయన అక్రమము చేయకపోయినప్పటికీ వారి మధ్య ఏలాడి తీశారు. ఎందుకంటే ఈ విధంగా లేఖనాలు యెషయా 53లో చెప్పినట్టుగా అన్యాయపు తీర్పు ఈయనకు జరిగింది, ఇలా అక్రమము చేసిన వారిలో ఎంచబడిన వాడాయను అని ఈ లేఖనము నెరవేర్పు కొరకు ఆయన ఈ దొంగల మధ్య ఈ విధంగా వేలాడదీయబడ్డారనమాట. అయితే ఆ ఇద్దరు దొంగల్లో ఇద్దరు నిందించారా, ఒకళ్ళు నిందించారా?
ఒకరే నిందించారా? అయితే ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయం 32వ వచనం ఒకసారి చూద్దాం. ఆ, ఆ, ఆ. ఒకరితో ఒకరు చెప్పుకొనిది. ఇప్పుడు ఎంతమంది నిందించారు? ఇద్దరు నిందించారు. మనం ఒక దొంగే మంచోడు, ఒక దొంగ చెడ్డోడు అంటాం. కానీ స్టార్టింగ్ నుంచి ఇద్దరు ఆయన నిందిస్తున్నారు. నువ్వు యూదుల రాజు కదా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించాయా అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. దేవుణ్ణి ఇద్దరూ కలిసి నిందించారు. అయితే సడన్గా ఒక వ్యక్తిలో మనం మార్పు చూస్తున్నాం. తర్వాత ఆయన మారాడు. మొదట ఇద్దరూ దూషించారు, కానీ ఎప్పుడైతే ఆ వ్యక్తి దేవుని చూస్తున్నాడు, ఆయన్ని గమనిస్తూ ఉన్నాడు. అప్పటి వరకు రాత్రంతా ఆయనతో పాటు చెరసాలలో ఉన్నాడు దొంగ. అండ్ ఉదయాన్నే 9 నుంచి 3 దాకా ఎక్కడున్నాడు? సిలువ పైన ఉన్నాడు ఒక దొంగ. అండ్ ఇంకో తర్వాత చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? పరదేశుకి వెళ్ళాడు. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉన్నావు. ఇంత క్విక్ ట్రాన్స్ఫర్మేషన్, ఒక నైట్ నుంచి మార్నింగ్ లోపు ఇంత క్విక్ ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరము ఆయనలో జరగడానికి కారణం ఏంటంటే మనం చూద్దాం. ఆయన ఏం చేశాడంటే, ఒక దొంగ మొదటి మాట ద్వారా యేసు క్షమించమని అడిగాడు. అది ఆయన గమనించాడు. ఏమనంటే, రోమా ప్రభుత్వంలో సిలువ వేస్తున్నప్పుడు ఆ బాధను భరించలేక వాళ్ళని బండబూతులు కూడా తిడతారంట. ఎందుకంటే ఆ బాధ అనేది అంతా చాలా ఘోరాతి ఘోరంగా ఉంటుంది. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన శరీరము ఈ విధంగా దున్నించబడినప్పటికీ, కొరడాలతో కొడుతున్నప్పటికీ, ముళ్ళ కిరీటం పెట్టినప్పటికీ, పక్కలో బళ్ళము పొడిచినప్పటికీ ఏమంటున్నారంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అన్నాడు. నిజంగా నరమాతలు అయితే ఆయన కూడా అదే శిక్షా విధిలో ఉన్నాడు. ఆ దొంగ కూడా ఆయనకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటుందో, ఆయన కూడా తిట్టే ఉంటాడు వాళ్ళని. కానీ దేవుడు ఇంత క్రూరంగా హింసిస్తున్న వారిని సైతం క్షమించమంటున్నాడంటే ఈయనైతే నరమాతృడైతే కాదు. ఇంత గొప్ప మనసు ఖచ్చితంగా దేవునికి మాత్రమే ఉంటుంది అని చెప్పి ఆ మొదటి మాట ద్వారా ఆయన క్షమాబుద్ధి నుంచి ఆయన కొంచెం మార్పు మొదలైంది ఆయనలో. అదేవిధంగా ఏం చేశాడంటే, కింద నుంచి అందరూ చెప్తా ఉంటారు. ఇప్పుడు ఆయన లేపినటువంటి లాజరు, ఇంకా చనిపోయిన అనేక మందిని లేపారు. వాళ్ళందరూ వచ్చి, ప్రవ్వా మమ్మల్ని చనిపోయినప్పుడు లేపావా ప్రవ్వా అండ్ వేరే వ్యక్తిని కూడా గద్దిస్తున్నాడు. ఏమని? నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కాబట్టి దేవునికి భయపడవా అంటున్నాడు. భయపడవా అని అతను క్వశ్చన్ చేస్తున్నాడు. అంటే అతను భయపడుతున్నాడా లేదా దేవునికి? అతను భయపడుతున్నాడు కాబట్టి దేవుడు అంటే భయం వచ్చింది. ఆయన దేవుడని నమ్మాడు. ఆయన తేరిపారా చూచి ఆయన రక్షకుడు, ఆయన రాజ్యముతో వస్తాడు, నన్ను తీసుకువెళ్తాడు అని చెప్పి యేసు అని నోటితో ఒప్పుకున్నాడు. మనసారా పిలిచాడు. యేసు అంటే అర్థం ఏంటంటే రక్షకుడు. అసలు ఎంత గొప్ప దేవుడు అంటే చనిపోతూ కూడా ఇంకో ఆత్మను తీసుకెళ్ళాడు. ఆ కొంచెం టైంలో కూడా మేకటప్ చేశాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు అంటే ఆ రక్షకుని యొక్క పనిని చివరి క్షణంలో కూడా ఆయన మర్చిపోలేదు. ఆయన నెరవేర్చాడు. దేవుడికి తెలుసు ఒక దొంగ మారబోతున్నాడు అని చెప్పి ఆ రక్షకుని యొక్క పనిని ఆయన నెరవేర్చాడు. సో కానీ మనలో చాలామంది మనం ఎన్నో ఈస్టర్స్, ఎన్నో క్రిస్మస్లు, ఎన్నో న్యూ ఇయర్స్, ఇంకా గుడ్ ఫ్రైడేస్ చాలా జరుపుకున్నాం. ప్రతి వారం వస్తాం వెళ్తాము. ఇంకా రక్షణ నిశ్చయత లేని వారు అనేక మంది ఉన్నారు. మీరు అనుకుంటున్నారు నేను కూడా చివరి దొంగలాగా లాస్ట్ మూమెంట్లో ప్రభువా నన్ను రాజులో చేయించుకో అంటే అది హైలీ ఇంపాసిబుల్. ఒకవేళ ఆ దొంగకి అప్పుడే సువార్త అందిందేమో మనకు తెలియదు. మనకి సువార్త ఎప్పటి నుంచో వస్తుంది, సువార్త అందుతుంది. ఈ చర్చ్ ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా కానీ సువార్త అనేది మనకు అందించబడుతుంది. నువ్వు అంది కూడా నేను కూడా దొంగలాగా మంచం పడినాక ప్రభువా నేడిస్తే వెళ్ళిపోతానంటే అది హైలీ ఇంపాసిబుల్. ఆ దొంగకి సువార్త అనేది అప్పుడే తెలిసిందేమో, మనం చెప్పలేము. తెలిసి చేసిన వాళ్ళని దేవుడు క్షమించడు, తెలియక చేస్తే కంపల్సరీగా క్షమిస్తాడు. సో ఈ విధంగా ఏం చేశారంటే దేవుడు ఏమన్నాడంటే, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నేడు నీవు నాతో కూడా పరదైస్సులో ఉంటావని నిశ్చయత ఇచ్చేశాడు. ఎందుకంటే ఆ దొంగ హృదయం దేవునికి తెలుసు, కంప్లీట్గా మారాడు అన్న విషయం దేవునికి తెలుసు. అందుకే నిశ్చయత ఇచ్చేశాడు, నువ్వు నాతో కూడా పరదైస్సులో ఉంటావు. పరదైస్ ఎక్కడుందండి? పరదైస్ ఎక్కడుంది? పరలోకంలోనే ఉంది. నిజమే. దేవుడు చనిపోకముందు పరదైసు అంటే భూమి యొక్క అడుగు భాగంలో ఉన్నది. ఎఫ్ఎస్సి 4:8-9 ఒకసారి చూద్దాం. లాస్ట్ వచ్చినాను, ఇంకేం లేదు. ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8-9 వచనాలు ఒకసారి చదువుదాం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయనగా ఆయన
భూమి యొక్క క్రింది భాగములకు దిగినని అర్థం ఇచ్చుచున్నది కదా. ఆయన చనిపోయినప్పుడు ఆరోహణమైంది ఎప్పుడంటే పరదేశుకు వెళ్తాడు. పరదేశు దేవుడు చనిపోయే వరకు భూమి కింద ఉందన్నమాట. అయితే ఎందుకు భూమి కిందకి వెళ్ళాడంటే, మరి మన బైబిల్ అంతటి ప్రకారం మన సారాంశం ఏంటి? యేసుక్రీస్తు రక్తం ద్వారా మాత్రమే మనందరికీ రక్షణ వస్తుంది. మరి యేసుక్రీస్తు కన్నా ముందు చనిపోయిన వారి పరిస్థితి ఏంటి? వారందరూ రక్తంలో కడగబడలేదు కదా. కానీ వాళ్ళందరికీ లేఖనాలు తెలుసు. ఆ పరదేశుకి వెళ్ళి అక్కడున్న నీతిమంతులందరికీ ప్రచారం చేస్తాడు దేవుడు, ప్రకటన చేస్తాడు. ఇదిగో మీ లేఖనాల్లో మీరు చదువుకున్నారు కదా, మేకల యొక్క కోడీల యొక్క రక్తంతో మీకు ఏ విధంగా పాప పరిహార్థము జరగదు. నేను ఇప్పుడు అది నెరవేర్చాను. ఇప్పుడే రక్తము చిందించి మిమ్మల్ని అందరినీ కూడా నాతో తీసుకువెళ్ళడానికి వచ్చానని ఆ నీతిమంతులు విశ్వాసులందరికీ ప్రకటించి ఏం చేశాడంటే చెరను చెరగా పట్టుకున్నాడు. అంటే జైల్లో ఉన్న వ్యక్తిని విడిపించలా, జైలుతో సహా వెళ్ళిపోయాడు. ఇంకా చెర అవసరం లేదు, ఎందుకంటే దేవుడు మరణించాడు కాబట్టి ఇంకా చెరలో ఎవరు ఉండాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు డైరెక్ట్గా పరలోకానికి వెళ్తారు. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ మనకు 3 వ్యక్తులు కనిపిస్తున్నారు సిలువలో. ఒకటి యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన ఏం చేశారు? హీ డైడ్ ఫర్ సిన్, పాపము కొరకు మరణించారు. ఇంకో వ్యక్తి పాపానికి చనిపోయాడు. అతనిలో ఉన్న బందిపోటు దొంగ అనే ఆ పాపంలో చనిపోయాడు. ఆ పాపానికి చనిపోయాడు కాబట్టి దేవుడు అతనికి రక్షణ నిశ్చయతని ఇచ్చాడు. సో మన జీవితంలో కూడా అబద్ధం అనేది దేవునికి వ్యతిరేకంగా ఉందా, ఆ పాపంలో మనం చనిపోవాలి. వ్యభిచారం అనేది ఉందా, ఆ పాపంలో మనం చనిపోవాలి. ఆ పాపానికి మీరు కనుక చనిపోయినట్లయితే దేవుడు మనకి కూడా ఈ దొంగకి ఏ విధంగా రక్షణ నిశ్చయత ఇచ్చారో మనకు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఇంకో దొంగ యేసు దగ్గర నుండి చనిపోయే వరకు దూషిస్తూనే ఉన్నాడు. అతనిలో అసలు మార్పే లేదు. అతను పాపములోనే చనిపోయాడు. దానికి కారణం తద్వారా అతనికి నిత్య నరకం కంపల్సరిగా వస్తుంది. సో ఈ రెండో మాట ద్వారా మనం ఏం చేయాలంటే, రక్షణ దేవుడు వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నప్పుడు ఇతనికి ఎంత దూరంలో ఉన్నాడో ఇతనికి అంతే దూరంలో ఉన్నాడు. ఒకడైతే పాజిటివ్గా అన్ని విధాలుగా పాజిటివ్గా ఆలోచించి రక్షణ నిశ్చయిత పొందుకొని ఆయనతో పాటు పరదేశంలో వెళ్ళే గొప్ప భాగ్యాన్ని పొందారు. కానీ మనలో ఎంతోమంది ఎన్నో జరుపుకున్నా సరే ఇంకా అలవాటు ఆచార క్రైస్తవులుగా ఉండి రక్షణ నిశ్చయిత లేని వారిగా ఉంటాం. మనకి మరణము తర్వాత ఒక లైఫ్ ఉంది, అదే పర్మనెంట్ లైఫ్. దాని కొరకు అందరూ రక్షణ తీసుకోవాలి కంపల్సరిగా. నేడే రక్షణ దినము అని అనేక మంది భక్తులు చెప్తున్నారు. ఈరోజైనా మనము ఆ సిలువ వైపు చూస్తూ తేరిపారా చూస్తూ బ్రతికి రక్షణ నిశ్చయిత పొందుకొని ఆ నిత్య జీవంలో ప్రవేశించే వారిగా ఉందాం. ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు పరిశుద్ధుడు సర్వోన్నతుడు సర్వాధికారి సర్వసృష్టికర్త మీ ఘనమైన నామాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు తండ్రి. గడిచిన కాలమంతా కూడా ప్రభా మీరు ఎంతగానో ప్రేమించి ఆదరించి ఈ దినం ఈ సమయం చూడటానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి మీకే కోట్లాది స్తుతులు స్తోత్రాలు. అయినా ఈ దినము చూడలేనటువంటి వారు నైనా ఎంతోమంది ఈ లోకాన్ని విడిచినప్పటికీ నన్ను మమ్మలను ప్రేమించి నైనా మరి మమ్మల్ని అందరూ నైనా నీ సన్నిధానంలో మరి చేర్చిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు నాయన. ఇదిగో నాయన నీ శ్రమల కాల ధ్యానంలో నాయన ప్రతి దినం నాయన నీ సన్నిధానానికి వచ్చి నాయన నీ మాటలు ఆలకించుచుండగా ప్రభా నన్ను మమ్మలను నాయన మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను నాయన. నిన్ను కలిగినటువంటి జీవితాన్ని మాకు కూడా దయచేయమని అడుగుతున్నాను ప్రభా. ఇదిగో నాయన మీరు సిలువలో పలికిన నా కొరకు మా కొరకు నాయన మీరు ప్రాణాన్ని బలిగా అర్పించిన దేవుడు, గొప్ప దేవుడు నాయన. అయా ఇదిగో నాయన మాలో ఉన్న ప్రతి పాపాన్ని మీరు తీసివేసి నా ప్రభా అయా మమ్మలను కూడా నాయన పరిశుద్ధులుగా ఉంచమని అడుగుతున్నాం ప్రభా. ఇదిగో నాయన ఎంతవరకు మీరు సిలువలో పలికిన మాటలు నాయన ప్రతి మాట కూడా ఎంతో అమూల్యమైనది నాయన. మొదటి మాట మాట్లాడిన బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరి మొదటి మాటలో నాయన మరి తండ్రి వీరేమి చేయించున్నారు వీరెరుగురు కనుక వీరిని క్షమించమన్నారు ప్రభా. మరి నాయన నిన్ను హింసించు వారి కొరకు మీరు మొరపెట్టిన విధానాన్ని బట్టి మీ స్తోత్రములు నాయన. మరి ఆ బిడ్డ మాట్లాడిన బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. దీవించండి, ఆశీర్వదించండి, ఆయుష ఆరోగ్యంతో మీరు నింపమండి నాయన. ఇంకా నాయన ఎదుగుదల దయచేయమని అడుగుతున్నాను ప్రభా. ఇదిగో నాయన మరి ప్రార్థించే బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, వాక్యం చదివే బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. రెండో మాటలు కూడా నాయన ప్రతి ఒక్కరిని మీరు పేరు మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను ప్రభా. నాయన ఇదిగో నా తండ్రి మరి ఇక్కడ చేరిన ప్రతి బిడ్డని మరి దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఇంకా మాట్లాడబోయే బిడ్డలను కూడా నాయన ప్రతి ఒక్కరిని నీ సిలువు చాటును మీరు మరుగుపరచండి, మీ ఆత్మీయంగా నాయన నింపండి, బలపరచండి నాయన. వారి నోటిని మీ బోరగా వాడుకొని ప్రతి ఒక్కరు ఆత్మీయంగా నాయన ఎదగటానికి సహాయం చేయమని దీని ప్రార్థన మీ సన్నిధానాన్ని చేర్చుకోమని మాకు ఇవి దయచేయమని నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.